అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. ఈరోజు క్లాస్‌లోకి మీ అందరికీ వెల్కమ్. మనం ఇప్పటివరకు రిలేషన్స్‌కి సంబంధించిన థియరిటికల్ పార్ట్ చాలా కాన్సెప్ట్స్ మాట్లాడుకొని ఇవాళ క్లాస్‌లో వెరీ రీసెంట్ ఆబ్జెక్టివ్స్ జేఈఈ మెయిన్స్‌లో అడిగిన ఆబ్జెక్టివ్స్ సాల్వ్ చేద్దాం. మీకు మీకు ఒక మాట చెప్పి నేను ఈ క్లాస్ స్టార్ట్ చేస్తా. మీరు త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మన జేఈఈ ర్యాంక్ కొట్టాలి అని మీరు డిసైడ్ అయ్యే ఈ వీడియో చూసే వాళ్ళైతేనే నేను చెప్పిన ఈ మాట వినండి. దాదాపు టైం పాస్కి వచ్చేవాళ్ళు ఎడ్యుకేషన్ వీడియోల కిందకి వస్తారు కానీ అయినా కూడా నేను ఒక మాటని మీకు ఆ విషయం చెప్తున్నాను. చూడండి, మనకి రెండు విషయాలు మీరు ఎప్పుడూ మీ మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడూ ఈ రెండు విషయాలు మీ మైండ్లో నడుపుతూనే ఉండండి జేఈ అంటిల్ యూ క్రాక్ ద జేఈ ర్యాంక్. సో ఒకటి థియరిటికల్ అనాలిసిస్. థియరిటికల్ స్పెల్లింగ్ చూసుకోవాలి. థియరిటికల్ మనం ఏ చాప్టర్ మ్యాథ్సే కదండి, ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఏ చాప్టర్ అయినా సరే అసలు ఆ చాప్టర్లో ఉన్నది అని బ్రీఫ్గా మీ దగ్గర ఒక పేపర్ ఉండాలి. సో మీరు రిలేషన్స్ అనే చాప్టర్ చెప్పండి, ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, రిఫ్లెక్స్, ఈ టైప్స్ రిలేషన్స్, ఫంక్షన్స్, 1 1 ఆన్ 2, ఇట్లా అసలు ఆ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అన్నది మీరు ఒక అవసరమైతే ఒక బ్రీఫ్ పేపర్లో రాసుకోండి ఒక నోట్స్లో బ్రీఫ్గా ఏమేమి ఉన్నాయి, అసలు ఈ చాప్టర్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి మీ దగ్గర ఉండాలి. ఆ పేపర్ ఒకటి, ఆ ప్రాక్టీస్ ఉండాలి. అలా థియరిటికల్గా మీరు దాన్ని అనలైజ్ చేయాలి. ప్రతి కాన్సెప్ట్స్ ఎంత బాగా మీకు పట్టుకోవాలంటే ఎవరికైనా చెప్పేటప్పుడు మీరు వాళ్ళని ఏదో మభ్యపెట్టడానికి చెప్పడం కాదు. ఎవరో మిమ్మల్ని అడిగారు, అన్నయ్య నాకు ఒక ఈ రిలేషన్స్ టాపిక్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయవా అన్నారనుకోండి, అసలు నీ ప్రాణం అంతా లేచి రావాలి. ఎందుకంటే అంత కమాండ్ నువ్వు తెచ్చుకొని ఉన్నావు. ఎవరో నిన్ను అడిగారు, అవకాశం దొరికింది, ఇక నువ్వు విజృంభించడమే. ఇక అసలు కాన్సెప్ట్ వాడిని కూర్చోబెట్టి చక్కగా పేపర్లో బొమ్మలు వేసి మంచిగా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. ఏదో అడిగాడు చెప్పకపోతే నా పరుగు పోతుందని ఏదో మభ్య పెట్టడం, ఇంతేరా రిఫ్లెక్స్ రిలేషన్ అంటే, ఆ సిమెట్రికల్ రిలేషన్ అంటే ఇంతేరా అని ఏదో 4 మాటలు చెప్పారు కూడా మీకు తృప్తి ఉండదు. విన్నవాడు కూడా ఏంటో చెప్పాడు అని వదిలేసేవాడు, ప్రేమ చచ్చిపోతుంది ఆ చాప్టర్ మీద, ఆ టాపిక్ మీద వెళ్ళిపోతుంది. చాలా కాలేజీల్లో పిల్లలకి సబ్జెక్ట్ మీద కనెక్షన్ పోవడానికి ఒక కారణం ఇదే. చెప్పేవాళ్ళు ఓపిక లేకనో ఇంట్రెస్ట్ లేకనో కొద్దిమంది ఏదో మభ్యపెట్టేలా అనిపించేసరికి వాళ్ళకి దాని మీద అదే మీరు ఒక ఆరాటంతో చెప్పండి, ఇంత నేర్చుకున్నాను నేను మంచిగా వీడికి అర్థం కాలేదు, వాడు మొహంలో తెలుస్తుంది, వాడు చెప్పట్లేదు మొహమాటానికి, అయినా మీకు తెలుస్తుంది అది నీకు అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తా ఇట్లా చూడు అని వాడి మొహంలో వెలుగు చూసే వరకు మీరు చెప్పగలిగే స్థాయిలో థియరీని ముందు మీరు పట్టుకొని ఉండాలి. అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు ఎక్కడా కూడా ఏ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే కాంప్రమైజ్ కావద్దు. అలా థియరీ అయిపోయిన తర్వాత రెండవది ప్రాక్టీస్. ఇదండి మిమ్మల్ని ఒక టాప్ స్థాయిలో నిలబెడుతుంది. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అయినా టాప్ స్థాయిలో నిలబెడుతుంది. ప్రాక్టీస్ అంటే ఎలా ఉండాలో తెలుసా? అసలు మీకు మీ డైలీ లైఫ్లో ఒక నిరంతర ప్రక్రియలాగా అది డైజెస్ట్ అయిపోవాలి. ఏదో ఇవాళ జేఈఈ ర్యాంక్స్ ఎవరో చెప్పారు, మీకు లెక్చరర్ చెప్పారు, ఎవరో బ్రదర్ చెప్పారు, లేకపోతే యూట్యూబ్లో ఏదో మోటివేషనల్ స్టోరీ విన్నారు, అసలు నరాలని ఊగిపోతున్నా జేఈఈ ర్యాంక్ కొట్టాలని ఇవాళ 18 గంటలు, రేపో 18 గంటలు, 3 రోజులు 18 గంటలు, అన్నం లేదు నీళ్ళు లేవు ఏదో చదివావు. మళ్ళీ 4 రోజుల నుంచి కాసేపు ఫోన్ చూద్దామని షార్ట్స్ మొదలైనవి, రీల్స్ మొదలైనవి, అటైపోయింది కదా. ఇది టీనేజ్లో ఉండే ఒక పెద్ద ప్రాబ్లం. ఏ ఎమోషన్ అయినా హెవీగా వస్తుంది, సడన్గా ఏదో ఫ్లాష్ ఫ్లడ్స్ అని ఈ మధ్య వస్తున్న క్లౌడ్ బరస్ట్లు అని అట్లా బరస్ట్ అయినట్టుగా వస్తాయి, అట్నే పోతాయి. మళ్ళీ తెల్లారు అసలు నేను వర్షం బట్టి ఆనవాళ్ళు కూడా ఉంటాయి, ఎండ కొడుతూనే ఉంటుంది. అలా ఉండకూడదు. మెచ్యూర్డ్ మైండ్ ఎలా ఉండాలంటే ప్రాక్టీస్ ఒక డైలీ లైఫ్ రొటీన్ లైఫ్లో భాగంగా అయిపోవాలి. ఎప్పుడు సంఖలో సంచి ఉండాలి, సంచిలో 4 బుక్స్, ఒక నోట్బుక్. ఖాళీ దొరికింది, ఇవాళ లెక్చరర్ రాలేదు కాలేజీకి, బుక్ ది నోట్స్ ది, 4 బిట్స్ ప్రాక్టీస్. ఏదో ఎటోనో షాపింగ్ పోయారు, ఏదో మమ్మీ చీరలు కొనడానికి తీసుకుపోయింది నేను తోడుగా, చీరలు తెలుసు కదా వాళ్ళకి ఒక గంట ఈజీ పడుతుంది, మంచిగా అక్కడ బల్లలు ఎక్కడ ఉంటే కూర్చోండి ఒక బెంచ్ మీద ప్రాక్టీస్. సో ఇది నిత్య జీవితంలోకి ఎవరైతే కనబడి, మీకు ఇంకో విషయం చెప్పనండి, మీరు నమ్మండి నమ్మకండి, మ్యాథ్స్ ఆబ్జెక్టివ్ సాల్వ్ చేస్తుంటే ఉండే ఎంటర్టైన్మెంట్ అది మీకు షార్ట్స్లో చూస్తూ చూస్తూ వాళ్ళు అదే ప్రపంచం అనుకుంటారు. కాదు, మీరు ఒక 5 బిట్స్, మీకు టైం బోర్ కొడుతుంది, టైం గడవట్లేదు గంట, 5 బిట్స్ సాల్వ్ చేయండి, అసలు దాంట్లో ఉన్న లాజిక్ని ఎంజాయ్ చేయండి, ఆన్సర్ రాకపోయినా పర్లేదు. అరే ఇది ఎట్లా, ఇది నా స్థాయికి మించి ఆలోచించాల్సి వస్తుంది ఏంటి, నా క్లాస్లోదే కదా నేను చదువుకున్న 11th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లోది కదా, 10th క్లాస్లోది కదా, సెకండ్ ఇయర్లోదే కదా, ఇది నాకు రావట్లేదు ఏంటి అని
దాన్ని బట్టు టైం మీకు తెలియకుండా 3ంటికి మొదలుపెట్టే టైం చూస్తే 5, 6 అయిపోతుంది మీకు. అది ఇంత టైం అయింది అనిపిస్తుంది. ఇది కనెక్ట్ అవ్వని వాళ్ళకి ఏంటి సోది అనిపిస్తుంది నేను చెప్పే ఈ మాటలు ఏ ఒక్కడికి కనెక్ట్ అయినా వాడికి నాకు మనసుకి అర్థమైపోతుంది. నేను చెప్పిన దాంట్లో ఉండే అందం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అందరికీ ఇది అర్థం కాదు. వాళ్ళు నన్ను పిచ్చోడిని అనుకుంటారు, నేను చెప్పేది పిచ్చివాడు అనుకుంటారు. కనెక్ట్ అయిన మనసుకు మాత్రం దీంట్లో ఉన్న అందం కనెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయండి. అందుకనే కదండి మీకు ఎక్కడా దొరకదండి. మీకు తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లాట్ఫామ్లో ఒక ఫంక్షన్స్ చాప్టర్కి ఎన్ని వీడియోలు ఎందుకు చేశానని ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు కూడా నాకు. ఎందుకంటే నేను ప్రాక్టీస్కి ఎక్కువ. మీరు చేసుకోలేరు కదండి. మీరు చేసుకోవడానికి కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమంది. యూట్యూబ్లో నేను అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. బ్లాక్ బుక్, సింగేజ్ బుక్, ఇంకా రకరకాల కార్పొరేట్ బుక్స్ అన్నిట్లో ఆబ్జెక్టివ్స్ అన్నీ మీకు టైం ఒక మంచి ఒక ఆర్డర్లో నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను కాబట్టి ఎక్కువ వీడియోలు కూడా అవుతున్నాయని మీకు ఇంతకుముందు చెప్పాను. సో ఇక నేను మిమ్మల్ని ఎక్కువ విసిగించాను కాబట్టి డైలీ లైఫ్లో రొటీన్లో భాగంగా చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. లెట్ ఏ ఈక్వల్ టు -2 -1 ఇది ఒక సెట్ ఇచ్చాడు. లెట్ ఆర్ బి ఏ రిలేషన్ ఆన్ ఏ. దీని మీద ఒక రిలేషన్ అట ఆర్ డిఫైన్డ్ బై ఎక్స్ రిలేటెడ్ టు వై. అంటే ఆర్లో ఆర్ అనే రిలేషన్లో ఎక్స్ వై అనే ఎలిమెంట్స్ ఉంటున్నాయి. ఎక్స్ వై అనే ఆర్డర్డ్ పేర్ అనే ఎలిమెంట్స్ ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయో కండిషన్ ఇక్కడ ఇచ్చాడు. కండిషన్ ఇంపార్టెంట్ చూడండి. సచ్ దట్ y ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ కామా 1. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆర్లో ఆర్డర్డ్ పేర్స్, అసలు ఆర్డర్డ్ పేర్స్ అంటే ఈ కండిషన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని ప్రకారం మనం ఆర్డర్డ్ పేర్స్ తయారు చేయాలి. సరే తయారు చేద్దాం, పక్కన పెట్టి. లెట్ ఎల్ బి ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్. అంటే ఇప్పుడు మనం ఆర్డర్డ్ పేర్స్ తయారు చేస్తాం కదా, ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసి ఆర్డర్డ్ పేర్స్ ఎన్ని వస్తాయో రాస్తాం చూసారా? ఆ ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ వచ్చినాయో అది ఎల్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్డర్డ్ పేర్స్ అంటే ఎలిమెంట్స్ కదండి, అవి ఎల్. ఎన్ని వస్తే అది ఎల్. లెట్ ఎంఎన్, ఇక్కడ ఎంఎన్లు కూడా వేరే నెంబర్స్ అట. బి ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు బి యాడెడ్ ఇన్ ఆర్ టు మేక్ ఇట్ రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్ రిలేషన్స్ గా మార్చడానికి సరిపోవదండి. ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న ఆర్డర్డ్ పేరు సరిపోతుంది. ఇంకెన్ని యాడ్ చేస్తే అది రిఫ్లెక్స్ అవుతుంది, అది ఎమ్. ఇంకెన్ని యాడ్ చేస్తే సిమెట్రిక్ అవుతుంది, అది ఎన్. సో అట్లా ఎల్ ఎం ఎన్లు ఫైండ్ అవుట్ చేశాక దెన్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ వాల్యూ అడిగారు. సో మొట్టమొదట ముందు మనం ఆర్ అనే రిలేషన్ తయారు చేసుకుందాం. చూడండి, ఎక్స్ ఏ అనే సెట్ మీద కూడా మనం రిలేషన్ తయారు చేస్తుంది. మనం ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఏ నుంచి తీసుకోవాలి. ఎక్స్ కామా వేలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ నుంచే రావాలి. బయట వేరే ఎలిమెంట్స్ మనం ముట్టుకోకూడదు. మీకు 7 నచ్చింది, 7 తెచ్చి ఇక్కడ పెట్టకూడదు, ఏలో ఉండేవే తీసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఒక్కొక్క ఎలిమెంట్ సెట్ చేద్దాం. ఇప్పుడు నేను చూడండి, డైరెక్ట్గా ఆర్డర్ పేరు రాసేస్తున్నాను. ఎక్స్ ప్లస్లో -2 అనుకుంటున్నానండి. సో ఎక్స్ ప్లస్లో -2 అయితే, ఎక్స్ -2 అయితే వై ఎలా రాయాలట? మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ కామా 1. అంటే వీళ్ళిద్దరిలో ఏది మ్యాక్సిమమో అది వై అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్లో మీరు -2 పెట్టారు అనుకోండి. ఇప్పుడు ఇది -2 కామా 1, -2 కామా 1, వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద? 1, అది వై. అంటే వై వాల్యూ 1. ఎక్స్ బదులు మీరు ఏ నెంబర్ తీసుకుంటారో ఆ నెంబరు 1లో ఏది పెద్దదైతే అదే వై అనమాట. అట్లా వైని తీసుకోవాలి. ఓకేనా? ఎక్స్నేమో ఇక్కడి నుంచి తీసుకోవాలి, ఇక్కడ పెట్టాక వచ్చేదాన్ని వైగా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ ఇంకోటి చెప్పండి, -1. ఇక్కడ -1 పెడితే -1 పెద్దదా 1 పెద్దదా? 1 పెద్దది. సో -1, 1 రెండో ఆర్డర్ పేరు. నెక్స్ట్ ఎక్స్ 0 పెడుతున్నాం అనుకోండి. ఇది 0 పెడితే 0 పెద్దదా 1 పెద్దదా? 1 పెద్దది. సో మళ్ళీ 1 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ 1 పెట్టండి. ఇక్కడ 1, ఇక్కడ 1 పెడితే 1 పెద్దదా 1 పెద్దదా? రెండు ఒకటే కాబట్టి 1. నెక్స్ట్ 2 పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 2 పెట్టామనుకోండి. ఎక్స్ బదులు సరే ఇక్కడ రాసేస్తున్నా, 2 పెట్టాం అనుకోండి. 2 పెద్దదా 1 పెద్దదా? 2నే పెద్దది కాబట్టి 2. అట్లా మనం ఇక్కడ నెంబర్ రాసాక ఇద్దరిలో పెద్దది ఎవరో అది వై. ఎక్స్ 3 పెట్టాం అనుకోండి. 3 పెద్దదా 1 పెద్దదా? 3నే పెద్దది కాబట్టి 3 రాయాలి. వై 3 తీసుకోవాలి. ఇట్లా. సో ఎక్స్ అయిపోయినాయి, అన్ని ఎలిమెంట్స్ తీసేసుకున్నావా? అన్ని ఎలిమెంట్స్ వైలో ఏమేమి వచ్చినా రాసేసామా? ఇది ఆర్, ఇది రిలేషన్. సో ఇందులో ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6. ఇదే ఎల్. ఎల్ వాల్యూ 6. ఆర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని ఎల్ అన్నాడు కదా, వచ్చేసింది. రైట్. ఇప్పుడు ఎం ఏమన్నాడు? ఇంకా ఇందులో ఎన్ని వేస్తే
ఇది రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుంది. రిఫ్లెక్సివ్ రిలేషన్స్ అనమాట. రిఫ్లెక్సివ్ అంటే ఏం చెప్పాము మనం, ఏం మాట్లాడుకున్నాం మనం, ఇందులో ఉండే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి దాని ఇమేజ్ కూడా అదే ఉండాలి. ఇప్పుడు -2 ఉందనుకోండి, -2, -2 ఇందులో ఉండాలి. ఈ R రిఫ్లెక్సివ్ అవ్వాలంటే ఇక్కడ -2 ఉంటే, సెట్లో -2 ఉంటే రిలేషన్లో -2, -2 ఉండాలి. సో ఇందులోకి ఎవరు రావాలి, ఇంకా -2, -2 రావాలి. లేదు కదండి, ఇక్కడ -2, -2 లేదు, రాశాను. -1 ఇక్కడ ఉంది. -1, -1 ఉందా, లేదు. సో -1, -1 కూడా రావాలి రిఫ్లెక్సివ్ అవ్వాలంటే. 0 ఇక్కడ ఉంది, 0, 0 ఉందా, లేదు. సో 0, 0 కూడా రావాలి, యాడ్ చేయాలి రిఫ్లెక్సివ్ అవ్వాలంటే. ఇక్కడ 1 ఉంది, 1, 1 ఉందా, ఉంది. సో అవసరం లేదు. 2 ఉంది, 2, 2 ఉందా, ఉంది. 3 ఉంది, 3, 3 ఉందా, ఉంది. సో ఈ ముగ్గురు వచ్చేస్తే ఇందులోకి ఇప్పుడు ఈ రిలేషన్ R రిఫ్లెక్సివ్ కూడా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇది రిఫ్లెక్సివ్ కావాలంటే ఎంతమందిని యాడ్ చేయాలి, 1, 2, 3. సో దిస్ ఈజ్ M వాల్యూ ఈజ్ 3. ఓకేనా. నెక్స్ట్ N వాల్యూ ఏంటి, సిమెట్రిక్ అవ్వాలి. సిమెట్రిక్ అంటే ఏంటి, మనం ఎలా ఆలోచించాలి సిమెట్రిక్ అంటే, -2, 1 అనే ఆర్డర్డ్ పేరు ఇందులో ఉంటే 1, -2 కూడా ఉండాలి అదే ఆర్డర్డ్ పేర్స్లో. ఇక ఇదే ఎలిమెంట్స్లో 1, -2 ఉందా ఎక్కడన్నా చూడండి, లేదు. సో ఇప్పుడు మనం ఎవరెవరిని యాడ్ చేయాలో ఒక్కొక్కసారి జాగ్రత్తగా యాడ్ చేసుకుంటూ పోదాం. 1, -2 ఉండాలి, ఇది ఉంది కాబట్టి ఇది కూడా ఉండాలి. -1, 1 ఉంది, 1, -1 ఉంది ఎక్కడన్నా, లేదు. సో 1, -1 కూడా రావాల్సిందే. 0, 1 ఉంది, 1, 0 ఉంది ఎక్కడన్నా, లేదు. సో 1, 0 కూడా ఉండాలి. సిమెట్రిక్ కదా. 1, 1 ఉంటే 1, 1, 2, 2 ఉంటే 2, 3, 3 ఉంటే 3, 3. సో ఇవి ఉంటే వాటి రిఫ్లెక్సివ్ రిలేషన్ అన్నట్టే కదా. సో ఈ ముగ్గురు ఉంటే అప్పుడు R సిమెట్రిక్ కూడా అయిపోతుంది. కాబట్టి N వాల్యూ 3. ఇదేమో రిఫ్లెక్సివ్ అవుతుంది, ఇదే సిమెట్రిక్ అవుతుంది, టోటల్ ఎలిమెంట్. సో వాట్ ఈజ్ L + M + N? 6 + 3 + 3, 9 + 12. ఖతం. యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది టైప్డ్ ఉంది, ఇందాకటి క్వశ్చన్ టైప్ చేయడం మర్చిపోయారని నేను రాసి ఉంచా. సో ఇది టైప్ చేసే ఉంది, డైరెక్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా A అనే సెట్ ఇచ్చారండి. A అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో జాగ్రత్త చూడండి. -3, -2, -1, 0, 1, 2, 3. R be a relation on A defined by X related to Y if and only if ఇగో ఇది కండిషన్. కండిషన్లు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. కండిషన్ అర్థం చేసుకోవడంలోనే ఉంది అసలు మొత్తం ఆబ్జెక్ట్ సాల్వ్ చేయడం. మళ్ళీ ఇందులో let L be the number of elements in R, let M and N be the minimum number of elements required to be added in R to make reflection symmetry. సేమ్ L ఏమో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, M ఏమో ఇంకెంతమందిని యాడ్ చేస్తే రిఫ్లెక్స్ అవుతుంది, N ఏమో ఇంకెంతమందిని యాడ్ చేస్తే సిమెట్రిక్ అవుతుంది. అంటే ముందు మనకి ఏంది, ఆర్ని తయారు చేయాలి మనం. ఇప్పుడు ఆర్లో యాక్చువల్ ఎలిమెంట్స్ దొరికిపోయారనుకోండి, అప్పుడు మనం ఇంకెవరెవరిని యాడ్ చేస్తే రిఫ్లెక్స్ అవుతుంది, సిమెట్రిక్ అవుతుంది చెప్పచ్చు. సో ఆర్ని తయారు చేయాలంటే కండిషన్ అర్థం కావాలి. రైట్, చలో కండిషన్ దగ్గరికి వెళ్దాం. కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి. 2x - y బిలాంగ్స్ టు 0, 1 అంటే అర్థం ఏంటి అంటే 2x - y వాల్యూ 0 అవ్వచ్చు, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందని అది అర్థం. బిలాంగ్స్ టు ఈ సెట్ అంటే దీని వాల్యూ 0 అవ్వచ్చు, లేదా కొంచెం దూరంగా రాద్దాం, లేదా 2x - y 1 అవ్వచ్చు. సో ఇది, సో 2x - y 0 అయ్యే ఆర్డర్డ్ పేర్స్, 2x - y 1 అయ్యే ఆర్డర్డ్ పేర్స్. సో ఈ ఆర్డర్డ్ పేర్స్ అన్ని మనం కట్టగట్టి ఒక దగ్గర రాసాం అనుకుంటే అదే మన రిలేషన్ R. రైట్, ఇక్కడి నుంచి y = ఏం రాయొచ్చు, 2x రాయొచ్చు కదా, y = 2x. ఇప్పుడు చెప్పండి, x వాల్యూ మనం ఇందులోంచేగా తీసుకోవాల్సింది, -3 తీసుకున్నాను. x వాల్యూ ఇక్కడ రాస్తాను నేను, x వాల్యూ -3 తీసుకున్నా.
ఎక్స్ వాల్యూ -3 తీసుకుంటే ఇది ఎంత అవుతుందండి? -3 తీసుకుంటే y వాల్యూ -6 అవుతుంది. ఇక్కడ ఇదేమవుతుంది? y = 2x - 1 కదా. ఇందులో కూడా x వాల్యూ -3 తీసుకుంటే y వాల్యూ ఎంత అవుతుంది? 2 × -3 -6 -1 -7 అవుతుంది. నెక్స్ట్ x వాల్యూ -2 తీసుకుంటా. -2 తీసుకుంటే y ఎంత అవుతుంది? -2 2 -4 అవుతుంది ఇక్కడ. x వాల్యూ -2 తీసుకుంటే ఇక్కడ y ఎంత అవుతుంది? -2 × -2 -4 -5 అవుతుంది. నెక్స్ట్ x వాల్యూ -1 ఫటాఫట్ రాసేద్దాం. y వాల్యూ ఎంత అవుతుంది? -1 తీసుకుంటే -2. ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుంది? -1 తీసుకుంటే -3. నెక్స్ట్ x వాల్యూ 0 తీసుకుంటే y కూడా 0. ఇక్కడ y వాల్యూ -1. x వాల్యూ మనం 1 తీసుకున్నాం. 1 తీసుకుంటే y వాల్యూ 2. ఇక్కడ y వాల్యూ 2 - 1 1. x వాల్యూ ఎక్కడ వరకు తీసుకోవాలి మనం? 3 వరకు కదా. x వాల్యూ 2 తీసుకుందాం. అప్పుడు y వాల్యూ 4. అప్పుడు ఇక్కడ y వాల్యూ 2 2 4 -1 3. x వాల్యూ లాస్ట్ 3 తీసుకుందాం. 3 తీసుకుంటే y వాల్యూ 3 2 6, y వాల్యూ 6 - 1 5. రైట్. సో ఇప్పుడు R లోకి వచ్చే ఆర్డర్డ్ పేర్స్ రాస్తున్నా. చెప్పండి. x -3 తీసుకున్నప్పుడు y ఎంత వచ్చిందండి? -6. సో -3, -6. అక్కడ ఎంత వచ్చింది? -3 తీసుకుంటే -7 వచ్చింది. సో -3, -7. x వాల్యూ తీసుకున్నప్పుడు ఈ కండిషన్లో y ఎంత వచ్చిందో ఈ x yతో ఒక ఆర్డర్డ్ పేర్. x వాల్యూ తీసుకున్నప్పుడు ఈ కండిషన్లో y ఎంత వచ్చిందో దాంతో ఇంకొక ఆర్డర్డ్ పేర్. అయితే ఇవి రెండు రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే మీకు ఇంతకుముందు చెప్పాను. x yలు మనం ఖచ్చితంగా ఈ సెట్టులోవే అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏ అనే సెట్ మీదనే కదా మనం రిలేషన్ ఫామ్ చేస్తుంది. రిలేషన్ ఏ మీదే మనం తయారు చేస్తుంది. రిలేషన్ ఇస్ ఆన్ ఏ. కాబట్టి ఎక్స్ వై రెండు కూడా ఏలోని ఎలిమెంట్స్ అయి ఉండాలి. కాబట్టి అసలు y వాల్యూ -7 కానీ -6 కానీ వచ్చే ఛాన్స్ లేదు. అసలు -4 కానీ -5 కానీ కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఇక ఇక్కడి నుంచి రావచ్చు. కాబట్టి ఇవి వస్తాయి కానీ మనం రాయకూడదు. చలో ఎక్కడి నుంచి రాయాలి ఇప్పుడు? x వాల్యూ -1 అయినప్పుడు y వాల్యూ -2 అయింది. మళ్ళీ -1 అయినప్పుడు y వాల్యూ -3 అయింది. సో ఈ రెండు ఆర్డర్డ్ పేర్స్ అలా. నెక్స్ట్ x వాల్యూ 0 అయితే y వాల్యూ 0 అయింది. x వాల్యూ 0 అయినప్పుడు y వాల్యూ -1 కూడా అయింది. నెక్స్ట్ x వాల్యూ 1 అయితే y వాల్యూ 2 అయింది. x వాల్యూ 1 అయితే y వాల్యూ 1 అయింది. x వాల్యూ 2 అయితే y వాల్యూ 4 కూడా రాకూడదు కదా. ఇది కూడా రాకూడదు. చలో 3 రావచ్చు. 3 ఉంది. 5 రాకూడదు కదా. తీసేయండి. సో x వాల్యూ 2 అయినప్పుడు y వాల్యూ 4 రాయకూడదు. x వాల్యూ 2 అయినప్పుడు y వాల్యూ 3 ఉంది కదా. సో 3 ఉన్నది. 2, 3 రాయొచ్చు. 2, 3. నెక్స్ట్ 3తో 6 పాసిబుల్ కాదు. 3తో 5 పాసిబుల్ కాదు. ఖతం అయిపోయింది అంతే. సో ఇది మన రిలేషన్ R. ఇది అర్థమైంది ఇక్కడికి. ఇదే అసలు మేజర్ ఎపిసోడ్ అనమాట. చలో ఇది చదవమనేగా ఈ పార్ట్. దీంతో పని ఆబ్జెక్టివ్స్ తయారైపోయి రిలేషన్ తయారైపోయింది. ఇప్పుడు ఇక స్టార్ట్ చేయండి. ఎల్ ఎంతో తెలిసిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. ఎల్ అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అది ఎల్. 1 2 3 4 5 6 7. సో ఎల్ వాల్యూ 7. ఓకే. ఇక రిఫ్లెక్స్ అవ్వటానికి మనం ఏమేమి యాడ్ చేయాలనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఏలో -3 ఉంది. ఇందులో కూడా -3, -3 ఉండాలి కదా. మరి -3, -3 లేదు కాబట్టి రాశాను. -2 ఉంది కాబట్టి -2, -2 ఉండాలి. -1 -1 కూడా లేదు. అసలు ఎవరూ లేరు. 0 0 1 1లే ఉన్నాయి. సో -1 -1 0 0 ఉంది. 1 1 ఉంది. సో 2 2 3 3 అంతే. సో ఈ నలుగురిని యాడ్ చేసి, నలుగురు కాదు ఐదుగురిని యాడ్ చేస్తే ఇప్పుడు ఈ రిలేషన్లోకి వెళ్ళిపోతే ఆ రిలేషన్ రిఫ్లెక్స్ రిలేషన్ అవుతుంది.
కాబట్టి m వాల్యూ 5. ఈ 5 1 2 3 4 5. ఇక n ఏమన్నాడు, సిమెట్రిక్ కావాలన్నాడు. సో సిమెట్రిక్ కావాలంటే -1, -2 ఈ రిలేషన్లో ఉన్నప్పుడు -2, -1 కూడా ఆ రిలేషన్లో ఉండాలి. రిఫ్లెక్స్ది ఇంకో కలర్ తర్వాత -2, -1 ఉండాలి. ఓకే, -1, -3 ఉంది, అప్పుడు దాన్ని రివర్స్ -3, -1 కూడా ఉండాలి. 0, 0 అంటే 0, 0 అంటే 0, -1 ఉంది కాబట్టి -1, 0 ఉండాలి. 1, 2 ఉంది అంటే 2, 1 ఉండాలి. 1, 1 ఉంటే అయిపోయింది. 2, 3 ఉంది అంటే 3, 2 ఉండాలి. కథం 1 2 3 4 5. సో n వాల్యూ కూడా 5. సో అప్పుడు మనల్ని అడిగింది L ప్లస్ mn. యాక్చువల్గా ఇది L ప్లస్ mn కాదనుకుంటా. L ప్లస్ mn ఎంత అవుతుంది, L ప్లస్ mn 5 5 25 ప్లస్ 7 32. నో, ఇది టైపింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. L ప్లస్ m ప్లస్ n ఇది కూడా. సో 7 ప్లస్ 5 ప్లస్ 5 17 ఆన్సర్. రైట్, దిస్ ఇస్ రైట్ ఆన్సర్. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ ఏ అనే సెట్ ఇచ్చారు. ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ అట 0 1 2 3 4 5. ఓకే, ఈ సెట్ మీద ఇప్పుడు మనం రిలేషన్ని తయారు చేయాల్సి ఉంటుంది. రిలేషన్లో మన ఇంపార్టెంట్ ఏంటి, కండిషన్. మనకు అర్థం కావాల్సిన కండిషనే కదా. ఈ క్వశ్చన్లో ఏం కండిషన్ ఇచ్చారో చూడండి. రిలేషన్లోకి ఆర్డర్డ్ పేరు పోవాలంటే అది ఎలా ఉండాలట అంటే x, y అనే ఆర్డర్డ్ పేరు ఇందులోకి రావాలంటే మ్యాక్సిమం x, y షుడ్ బి ఎనీ ఆఫ్ దీస్ 2 ఎలిమెంట్స్ 3, 4 అయ్యి ఉండాలి. మీకు అర్థమైంది ఈ కండిషన్? ఎంతవరకు అర్థమైంది మీకు? ఎంతమందికి అర్థమైంది ఈ కండిషన్? మ్యాక్సిమం ఆఫ్ x, y అంటే x, yలలో ఇద్దరిలో మ్యాక్సిమం వాల్యూ ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్ అయి ఉండాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను ఆర్డర్డ్ పేరు రాస్తూ మీకు క్లియర్గా రాస్తాను చూడండి. సో ఏ అనే సెట్ నుంచే మనం ఆర్ని తయారు చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ నేను 0 తీసుకున్నానండి. x వాల్యూ ఆర్డర్డ్ పేర్లో మొదటి ఆర్డర్ పేరు 0 తీసుకున్నాను. 0 పక్కన నేను 1 రాయచ్చా అంటే 0, 1 అనే ఆర్డర్డ్ పేరు ఈ రిలేషన్లోకి వస్తుందా? రాదు. ఎందుకు రాదు? వీళ్ళిద్దరిలో మ్యాక్సిమం అంటే x కానీ y కానీ ఏదైనా కనీసం ఒకటి, ఐదర్ x ఆర్ y, ఈ రెండు నెంబర్లలో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఈ రెండు ప్లేసుల్లో 3 కానీ 4 కానీ ఉండాలట. ఒక రకంగా మీకు అర్థమై చెప్పాలంటే x ప్లేస్లో కానీ y ప్లేస్లో కానీ 3 కానీ 4 కానీ ఉండాలి. ఉందా? అక్కడ లేదు. కాబట్టి ఈ ఆర్డర్డ్ పేరు ఆ కండిషన్ని సాటిస్ఫై చేయలేదు. సో 0తో 3 రాయచ్చు, 0తో 3 రాయచ్చు. ఎందుకంటే 3 మ్యాక్సిమం నెంబర్లలో 3 ఉంది కదా, 3 రాయచ్చు. 0తో 4 రాయచ్చు. ఓకే, సంతోషం. మరి 1తో ఏం రాయచ్చు? 1 తీసుకున్నా. 1తో 3 రాయచ్చు, 1తో 4 రాయచ్చు. అలా సేమిగా 2తో 3 రాయచ్చు, 2తో 4 రాయచ్చు. 3 అనే నెంబర్తో 3తో ఏమని రాయచ్చు చెప్పండి. ఇప్పుడు 3తో 0 రాయచ్చు. ఎందుకు? 3 వచ్చేసింది ఆల్రెడీ. ఎక్స్ ప్లేస్లో కానీ వై ప్లేస్లో కానీ ఏదైనా ఒక ప్లేస్లో వీళ్ళిద్దరిలో ఒకడు ఉండాలన్నమాట. ఉంటే మిగిలిన రెండో నెంబర్ ఏది రాసినా పర్లేదు అనేది అర్థం. సో 3తో 0 రాయచ్చు. 3తో 1 రాయచ్చు, 3తో 2 రాయచ్చు, 3తో 3 కూడా రాయచ్చు, 3తో 4 కూడా రాయచ్చు. 3తో 5 రాయకూడదండి. 3తో 5 రాయకూడదు. ఎందుకు రాయకూడదు? మ్యాక్సిమం. అప్పుడు వీళ్ళిద్దరిలో మ్యాక్సిమం ఎవరయ్యారు చెప్పండి. 3తో 5 రాసామనుకో మనం. 3తో 5 రాస్తే ఈ రెండిట్లో మ్యాక్సిమం నెంబర్ ఏమవుతుంది? 5 అవుతుంది. మ్యాక్సిమం ఎవరు ఉండాలి? 3 కానీ 4 కానీ. ఇప్పుడు ఈ రెండిట్లో మ్యాక్సిమం ఎవరు? 3. ఇది చూపించే ఎవరినైనా ఈ రెండిట్లో మ్యాక్సిమం ఎవరు? 4. ఇందులో మ్యాక్సిమం ఎవరు? 3. ఇందులో మ్యాక్సిమం ఎవరు? 4. ఇందులో ఎవరు? 3. ఇందులో ఎవరు? 4. ఇందులో మ్యాక్సిమం 3. ఇందులో మ్యాక్సిమం 3. ఇందులో మ్యాక్సిమం 3. ఇందులో మ్యాక్సిమం 3. ఇందులో మ్యాక్సిమం 4. అంటే మ్యాక్సిమం అని చెప్తే మీరు ఆన్సర్ ఈ రెండు నెంబర్లలో నుంచి ఒకటి వచ్చేలాగా చెప్పాలి.
కానీ ఇక్కడ మ్యాక్సిమం అని చెప్తే 5 అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇది మన రూల్స్కి అగైనెస్ట్. కాబట్టి 3,5 ఉండదు. 3తో రాసానా? ఇప్పుడు 4తో మనం ఏం రాయొచ్చు? 4తో 0 రాయొచ్చు, అప్పుడు మ్యాక్సిమం 4 అవుతుంది. 4తో 1 రాయొచ్చు, 4తో 2 రాయొచ్చు, 4తో 3 రాయొచ్చు, 4తో 4 కూడా రాయొచ్చు. ఇక 5తో మనం ఏది రాయకూడదు, రైట్? సో ఇది రిలేషన్. ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఆర్డర్డ్ పేర్స్ వచ్చినాయి. ఇందుకే అసలు మన క్వశ్చన్ రాలేదు కదా. ఇందుకే మనల్ని ఏమడిగాడంటే దెన్ అమాంగ్ ద స్టేట్మెంట్స్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. S1 అనే స్టేట్మెంట్, S2 అనే స్టేట్మెంట్. S1 అనే స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్ ఈజ్ 18. ఆర్లోకి 18 ఎలిమెంట్స్ వస్తాయట, మనకి 16 వచ్చినాయి. కాబట్టి S1 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. సో బోత్ ఆర్ ట్రూ, రాంగ్ అయిపోయినట్టే. అప్పుడు నెక్స్ట్ S2 ఏం చెప్పిందటంటే ఇక్కడ ఓన్లీ S1 ట్రూ అన్నది కూడా ఆప్షన్ రాంగే. ఇప్పుడు 2 ఆప్షన్లు ఎగిరిపోయినాయి మనకి. S2 ఏం చెప్తుందంటే ద రిలేషన్ ఆర్ ఈజ్ సిమెట్రిక్. ఆర్ సిమెట్రిక్ అవుతుందట, బట్ నైదర్ రిఫ్లెక్సివ్ నార్ ట్రాన్సిటివ్. ఇప్పుడు ఇది రిఫ్లెక్సివ్ కాదట. రిఫ్లెక్సివ్ కాదు అని మనం ప్రూవ్ చేస్తే ఇది ఆబ్జెక్టివ్ కదండి. సిమెట్రిక్ ని మనం టెస్ట్ చేయక్కర్లేదు. చూద్దామా? రిఫ్లెక్సివ్ అవుతుందా? అవ్వాలంటే మీకేం చెప్పే, కూడా ఇక్కడ 0 ఉంది, 0,0 ఉండాలి అక్కడ. లేదు, ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ కి రిఫ్లెక్సివ్ ఆర్డర్డ్ పేరు, రిఫ్లెక్సివ్ ఎలిమెంట్ ఒక ఆర్డర్డ్ పేరు 0,0 1,1 అవన్నీ ఉండాలి. సో 0,0 లేదు. క్లియర్ గా 0,0 ఈజ్ నాట్ ఇన్ ఆర్, దేర్ ఫోర్ దిస్ ఈజ్ నాట్ రిఫ్లెక్స్. అయితే సిమెట్రిక్ టెస్ట్ చేయాలండి. నేను పొరపాటు పడ్డాను. ట్రాన్సిటివిటీ టెస్ట్ చేయాలి. ఎందుకంటే S2 కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. S2 కూడా ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు బోత్ ఆర్ ఫాల్స్ ఆప్షన్ పెట్టాల్సి వస్తుంది కదా. బట్ మనం ట్రాన్సిటివిటీ కూడా చెక్ చేయాలండి. సో ఇక్కడ ఏమన్నాడు? రిఫ్లెక్సివ్ కాదన్నాడు. అవును, కాదు. ట్రాన్సిటివ్ కూడా కాదట. ట్రాన్సిటివ్ కాదని ప్రూవ్ చేయాలంటే మనం ఏం చూపించాలి? ఇప్పుడు 0,3 ఉందండి, 0,3 ఉంది, 3,0 ఉంది. అప్పుడు ట్రాన్సిటివ్ అవ్వాలంటే ఎవరు ఉండాలి? అప్పుడు 0,3 ఇందులోనే ఉండి 3,0 కూడా ఇందులోనే ఉండి ఈ 3 3 సేమ్ ఎలిమెంట్స్ పక్కన పెడితే 0,0 కూడా ఇందులోనే ఉంటే అప్పుడు ట్రాన్సిటివ్ అయినట్టు కదా. లేదుగా మరి 0,0. సో ఇది ట్రాన్సిటివ్ గా ఫెయిల్ అయిపోయింది. ఓకే, మా అర్థమైంది ట్రాన్సిటివిటీని టెస్ట్ చేసింది. సో ఇది ట్రాన్సిటివ్ కాదు అంటే రిఫ్లెక్సివ్ కాదన్నాడు, కాదు. ట్రాన్సిటివ్ కూడా కాదన్నాడు, నిజమే కాదు. సిమెట్రిక్ అవుతుంది అన్నాడు. చూద్దామా? 0,3 ఉంది, 3,0 ఉంది. ఓకే, దీని సిమెట్రిక్ ఆర్డర్డ్ పేరు ఉంది. 0,4 ఉంది, 4,0 ఉంది. 1,3 ఉంది, 3,1 ఉంది. 1,4 ఉంది, 4,1 ఉంది. 2,4 ఉంది, 4,2 ఉంది. 2,3 ఉంది, 3,2 ఉంది. అన్ని పెట్టాము. 3,3 ఎట్లాగో సిమెట్రిక్. 3,4 ఉంటే 4,3 ఉంది. 4,4 ఎస్ సిమెట్రిక్. సో ఇది సిమెట్రిక్ అయింది, ట్రాన్సిటివ్ కాలేదు, రిఫ్లెక్సివ్ కాలేదు. అంటే S2 ఈజ్ ట్రూ. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? రైట్. Let R equal to 1, 2, 2, 3, 3, be a relation defined on the set 1, 2, 3, 4. Then the minimum number of elements needed to be added in R so that R becomes an equivalence relation. So same అదే మోడల్లో క్వశ్చన్ ఇది కూడా ఇంతకుముందు చేసాం మనం. ఆర్లో మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఆల్రెడీ ఇచ్చాడట? 1, 2, 2, 3, 3,3లు ఆల్రెడీ ఆర్లో ఉన్నాయి. ఓకే, సెట్ ఏది మనం తీసుకోవాల్సిన సెట్? ఏ 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు ఈ ఆర్ ఈక్వలెన్స్ రిలేషన్ అవ్వాలంటే ఇంకా మనం ఎంతమందిని యాడ్ చేయాలి? సో ఫస్ట్ మనం ఈక్వలెన్స్ రిలేషన్ అవ్వాలంటే మనం చూసుకోవాల్సింది రిఫ్లెక్సివ్ రిలేషన్. సో రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. 1 ఉంటే 1,1 ఉండాలి, ఇక్కడ లేదు కాబట్టి 1,1 యాడ్ చేయాలి. 2 ఉంటే 2,2 ఉండాలి, అది కూడా లేదు. సో 2,2 యాడ్ చేయాలి. 3 ఉంటే 3,3 ఉంది. 4 ఉంటే 4,4. సో ముగ్గురిని యాడ్ చేసాం ఇప్పటికి. ఇంకా
సో దీంతో రిఫ్లెక్సివ్ అయిపోయింది. ఈ ముగ్గురిని యాడ్ చేయడం ద్వారా రిఫ్లెక్సివ్ అయిపోయింది. ఇప్పుడు మనం సిమెట్రిక్ ట్రై చేద్దాం. 1,2 ఉంది, 2,1 ఉందా ఎక్కడన్నా? డిఫరెంట్ కలర్ ట్రై చేద్దాం. ఇప్పుడు 2,1 లేదు, సో 2,1 పెడుతున్నాను. 2,3 ఉంది, 3,2 లేదు, సో 3,2 రాద్దాం. 3,3 అంటే ఓకే, 1,1 ఓకే, 2,2 ఓకే, ఓకే. సో దీంతో ఇది సిమెట్రిక్ అయిపోయింది. ఓకేనా, ఈ రిలేషన్ సిమెట్రిక్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్సిటివ్ కావాలి. ట్రాన్సిటివ్ అంటే ఇప్పుడు 1,2 ఉందండి, 2,1 ఉంది, అంటే 1,1 ఉంది, ఓకే. 1,2 ఉంది, 2,3 ఉంది, 1,3 ఉందా? లేదు, 1,3 ఉండాలి. 1,2 ఉంది, 2,3 ఉన్నప్పుడు 1,3 ఉండాలి. అలానే 2,3 ఉంది, 3,3 ఉంది, 2,3 ఉందా? 2,3 అంటే ఇదేగా ఉంది. తర్వాత 2,3 ఉంది, 3,2 ఉంది, 2,2 ఉంది, 3,3 ఉంది, 1,1 ఉంది. సో 2,1, 1,2, 2,2 ఉంది. ఏం మిస్ అయింది? ట్రాన్సిటివ్ రిలేషన్ అవ్వాలి కదా, మనం ఏం మిస్ చేస్తున్నాం? 1,3, 3,3, 1,3 ఉన్నట్టే, 3,2, 3,2, 3,2 ఉందా? ఉంది. 3,1 ఉందా? లేదు. అయినా 1,3 ఉన్నప్పుడు 3,1 ఉండాల్సిందే కదా. మళ్ళీ సిమెట్రిక్ దెబ్బతింటుంది. 1,3 ఉంటే 3,1 మొత్తం ఎన్ని అయినా యాడ్ చేయాల్సింది? 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇది, సో ఈ 7గురిని యాడ్ చేస్తే ఈ రిలేషన్ ఈక్వలెన్స్ రిలేషన్ వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, define a relation R on the interval 0 to pi/2 by x comma y. X is related to y if and only if secant square x minus tan square y equal to 1, then R is ఏ టైప్ ఆఫ్ రిలేషన్ అన్నారు. చూడండి, సో ఇది secant square x minus tan square y ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇది రిఫ్లెక్సివ్ అండ్ ట్రాన్సిటివ్ అయ్యి సిమెట్రిక్ ఫెయిల్ అవుతుందా, ఈక్వలెన్స్ అవుతుందా అంటే ఇక మనం అన్ని టెస్ట్ చేయాలి ఇక. సో ఫస్ట్ది రిఫ్లెక్సివ్ టెస్ట్ చేద్దాం మనం. రిఫ్లెక్సివ్ అంటే మనం ఏంటి, మనం అనుకునేది ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ఏ అనే సెట్లో ఉంటే, అంతే కదండి. ఏ అనే సెట్ మీద కనుక మనం రిలేషన్ రాస్తున్నాం, ఆర్ని మనం ఏ మీద రాస్తున్నప్పుడు ఏలో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ తాలూకు సేమ్ ఇమేజ్ ఆర్లో ఉండాలి కదండి. ఫర్ ఆల్ ఇందులో ఉండే ఏలో ఉండే, ఇప్పుడు దాకా మనం చేసింది అదే కదా, ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి దాని ఇమేజ్ సేమ్ ఉండే ఇమేజ్ ఉండే ఆర్డర్డ్ పేర్స్ అన్ని ఆర్లో ఉండాలి. అంటే ఎక్స్ కామా ఎక్స్ ఆర్లో ఉండాలి. ఓకే, చూడండి, secant square x మైనస్ tan square y ఈక్వల్ టు 1 మనకిచ్చిన ఈక్వేషన్. సో ఇందులో మనం ఏం చేయబోతున్నాం, x ఈక్వల్ టు y అంటే x దగ్గర y రీప్లేస్ చేద్దాం. అంటే secant square x మైనస్ tan square x ఎంత అవుతుందండి? secant square x మైనస్ tan square x, ఇది 1. ఐడెంటిటీ, ట్రిగనామెట్రీలో బేసిక్ ఐడెంటిటీ మనం నేర్చుకున్నది కాబట్టి ఎక్స్ కామా ఎక్స్ ఇప్పుడు ఆర్లో ఉన్నట్టే కదా, ఎందుకంటే ఎక్స్ కామా ఎక్స్ 1 వచ్చింది కదా, ఎక్స్ పెట్టి ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్. సో ఎక్స్ వై ప్లేస్లో కూడా ఎక్స్ పెడితే ఎక్స్ కామా ఎక్స్ 1ని ఇచ్చింది అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసింది. కండిషన్ సాటిస్ఫై చేసేది రిలేషన్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ కామా ఎక్స్ రిలేషన్లో ఉన్నట్టే, కాబట్టి ఇది రిఫ్లెక్సివ్ అయిపోయింది. నెక్స్ట్, సిమెట్రిక్ రిలేషన్ మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఎక్స్ కామా వై రిలేషన్లో మనకి కనపడితే ఖచ్చితంగా వై కామా ఎక్స్ కూడా ఆ రిలేషన్లో ఉండాలి. ఇదే కదండి మనం సిమెట్రిక్ మనం మాట్లాడేది. సో ఇప్పుడు secant square x మైనస్ tan square y 1 అయినప్పుడు secant square y మైనస్ tan square x కూడా 1 అవ్వాలి.
ఇప్పుడే కదా సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ వై 1 అయినప్పుడు సెకండ్ స్క్వేర్ వై మైనస్ tan స్క్వేర్ ఎక్స్ కూడా 1 అవ్వాలి. సో 1 తెప్పించామనుకోండి, అంటే XY ఉన్న ప్లేస్లో YX పెట్టినా కూడా 1 వచ్చింది అనుకోండి, అంటే XY ఆర్లో ఉన్నప్పుడు YX కూడా ఆర్లో ఉన్నట్టే కదా. అప్పుడు XY ప్లేస్లో YX పెడుతున్నా, ఆర్లో ఉందో లేదు టెస్ట్ చేయాలి, అంటే 1 రావాలి. 1 ఉంటే ఆర్లో, 1 వస్తే ఆర్లో ఉన్నట్టు. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సెకండ్ స్క్వేర్ వైని మనం ఏం రాయొచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ వై కదా, బేసిక్ ట్రిగనామెట్రీ ఐడెంటిటీ నుంచి. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా 1, సెకండ్ స్క్వేర్ వై ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ వై మైనస్ tan స్క్వేర్ ఎక్స్. tan స్క్వేర్ ఎక్స్ని మనం ఏం రాయొచ్చు, సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాయొచ్చు. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. 1 ప్లస్ tan స్క్వేర్ వై మైనస్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1. 1 ప్లస్ 1 మైనస్ కామన్ తీస్తే ఈ రెండిట్లో సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ వై కదండి. మైనస్ కామన్ తీస్తే ఇది ప్లస్ అవుతుంది, సెకండ్ స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ tan స్క్వేర్ వై అవుతుంది. ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. 1 ప్లస్ 1 మైనస్ ఇది 1, ఎందుకు మనకిచ్చింది 1 కదా, సారీ ఇది కదా మనకిచ్చింది, సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ వై కదా. సో 1 క్యాన్సిల్, ఆన్సర్ ఎంత వచ్చింది, 1. సో దీని వాల్యూ కూడా 1 వచ్చింది. సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ వై 1 అయినప్పుడు సెకండ్ స్క్వేర్ వై మైనస్ tan స్క్వేర్ ఎక్స్ కూడా 1 అయింది. అంటే XY ఉండాల్సిన ప్లేస్లో YX ఉన్నా కూడా ఆన్సర్ 1 వస్తుంది. అంటే XY ఆర్లో ఉంటే YX కూడా ఆర్లో ఉన్నట్టే, అంటే సిమెట్రిక్ అయినట్టు. నెక్స్ట్ ట్రాన్సిటివ్. ఓకే, ట్రాన్సిటివ్ రిలేషన్ మనం ఎలా టెస్ట్ చేస్తాము, XY ఆర్లో ఉంది, XY ఆర్లో ఉంది, YZ ఆర్లో ఉంది, అప్పుడు ఖచ్చితంగా XZ కూడా ఆర్లో ఉండాలి, ఇంతే కదండి రూల్. ఇవి రెండు ఆర్లో ఉన్నాయి ఆల్రెడీ, అప్పుడు ఇది ఉండాలి ఆర్లో. సో అప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అరే XY ఆర్లో ఉంది అంటే అర్థం ఏంటండి, సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ వై 1 అయినట్టే కదా, కండిషన్ అదే కదా మనకి ఇచ్చింది. తర్వాత YZ కూడా ఆర్లో ఉందని అనుకుంటున్నాం, అంటే అప్పుడు అండ్ సెకండ్ స్క్వేర్ వై మైనస్ tan స్క్వేర్ జెడ్ కూడా 1 అయినట్టే కదా. ఆర్లో ఉందంటే 1 వచ్చినట్టే కదా, 1 వస్తేనే ఆర్లో ఉన్నట్టు. సో ఇవి రెండు పాసిబుల్ అని మనం తీసుకుంటుంటే XZకు కూడా 1 రావాలి, అంటే అప్పుడు అది కూడా ఆర్లో ఉంటుంది. అంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ జెడ్ వాల్యూ ఇప్పుడు మనం 1 తెప్పించాలి. XYకి 1 వచ్చింది, YZకి 1 వచ్చింది, అప్పుడు XZకి కూడా 1 రావాలి. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. సో సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ వై అనే టర్మ్ని మైనస్ ప్లస్ యాడ్ చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. వై మైనస్ tan స్క్వేర్ జెడ్, సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ వై వాల్యూ ఎంత, ఆల్రెడీ 1 ప్లస్ tan స్క్వేర్ వైని నేను సెక్లలోకి కన్వర్ట్ చేస్తాను. tan స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ వై మైనస్ 1 మైనస్ tan స్క్వేర్ జెడ్ అలానే ఉంచుదాం, ఓకేనా. 1 మైనస్ 1 క్యాన్సిల్, మనకి ఎంత వచ్చిందండి, సెకండ్ స్క్వేర్ వై మైనస్ tan స్క్వేర్ జెడ్ మిగిలింది. దీని ఆన్సర్ ఎంత, 1ఏగా, ఇక్కడ ఉంది కదా. సెకండ్ స్క్వేర్ వై మైనస్ tan స్క్వేర్ జెడ్ ఆల్రెడీ 1 కదా, ఆల్రెడీ ఆర్లో ఉంది కదా. సో ఫైనల్గా దీని ఆన్సర్ కూడా మనం అలా 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 సింప్లిఫై చేస్తూ 1 తెప్పించాము, అంటే ఎక్స్ కామా జెడ్ కూడా ఆర్లో ఉన్నట్టే. కాబట్టి ఇది ట్రాన్సిటివ్ అయింది. కాబట్టి దిస్ ఈస్ an ఈక్వలెన్స్ రిలేషన్. సింపుల్. ఏలో 3 ఎలిమెంట్స్ ఇచ్చారు, ఏ 1 2 3. The number of relations on A containing 1, 2 and 2, 3 which are reflexive and transitive but not symmetric.
ఎన్ని రకాల రిలేషన్స్ రాయొచ్చు అంటున్నాడు. చూడండి, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, అది రిఫ్లెక్స్ అవ్వాలంటే ఖచ్చితంగా దాన్ని మనం R1 అందామా? ఫస్ట్ రిలేషన్ R1లో ఎవరు ఉండాలంటే ఖచ్చితంగా ఏలో 1 ఉంది కాబట్టి 1,1 ఉండాలి, 2,2 ఉండాలి, 3,3 ఉండాలి. అయితే ఇంకో మాట అన్నాడు, ఖచ్చితంగా ఈ 2 ఆర్డర్డ్ పేర్లు కూడా ఉండాలట ఆ రిలేషన్లో. మీరు ఏమన్నా రాసుకుంటే ఈ 2 అయితే ఖచ్చితంగా రాయండి ఆ రిలేషన్లో అన్నాడు. కాబట్టి 1,2, 2,3లను కూడా రాయాలి. అది ఏ రిలేషన్ కావాలి? రిఫ్లెక్సివ్ అవ్వాలి, మళ్ళీ ట్రాన్సిటివ్ కూడా అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను రాసింది ఒకటే అడ్డు వస్తుంది. ఇప్పుడు నేను రాసింది రిఫ్లెక్సివ్ అయితే అవుతుంది, ఎందుకంటే ఏలో 1 ఉంది, 1,1 ఉంది, 2 ఉంది, 2,2, 3 ఉంది, 3,3 రిఫ్లెక్సివ్ అవుతుంది. ట్రాన్సిటివ్ అవుతుందా? ట్రాన్సిటివ్ కూడా కావాలి. 1,2 ఉంది, 2,3 ఉంది, అప్పుడు 1,3 కూడా ఉండాలి కదండి ఆర్డర్డ్ పేర్లు. సో 1,3 అనే ఆర్డర్డ్ పేర్ను కూడా ఇప్పుడు మనం ఇంక్లూడ్ చేస్తే అప్పుడు ఇది ఒక రిఫ్లెక్సివ్ అండ్ ట్రాన్సిటివ్ అవుతుంది. సిమెట్రిక్ కాకూడదు అన్నాడు. ఎస్, బట్ నాట్ సిమెట్రిక్ కాకూడదు అన్నాడు. ఎస్, కాదు, ఎందుకంటే 1,2 ఉంటే 2,1 ఉండాలిగా, లేదుగా. రైట్, ఇది ఒక రిలేషన్. ఇంకా R2 1,1, 2,2, 3,3, 1,2, 2,3, 1,3 ఇవి ఖచ్చితంగా ఉండాల్సిన ఆర్డర్డ్ పేర్స్. ఎందుకంటే ఈ 3 ఉంటేనే రిఫ్లెక్సివ్ అవుతుంది. ఈ 2 మనం ఉంచాలి అని క్వశ్చన్లో అన్నారు. ఇవి 2 ఉన్నప్పుడు ఇది ఉండకపోతే మళ్ళీ ట్రాన్సిటివ్ కాదు. కాబట్టి ఈ ఇద్దరు ఉంటే ఆ లింగులు ఇట్టుకో అనుకుంటే అదొకటి ఉండాలి. కాబట్టి 1, 2, 3, 4, 5, 6 కంపల్సరీగా ఉండాల్సిన ఆర్డర్డ్ పేర్స్ ఉంటేనే అది రిఫ్లెక్సివ్ కమ్ ట్రాన్సిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇక ఎక్స్ట్రా ఎవరినైనా యాడ్ చేసుకుందాం. రిఫ్లెక్సివ్ ట్రాన్సిటివ్ 2 అయ్యేలాగా ఎక్స్ట్రా ఎవరన్నా యాడ్ చేసుకుందాం. ట్రాన్సిటివ్ కదా, 2,1 యాడ్ చేద్దామా? 2,1 యాడ్ చేయండి. 2,1 యాడ్ చేస్తే 2,1, 1,2, 2,2 ఉన్నట్టే. 2,1, 1,1, 2,1 ఉన్నట్టే. ఓకే, 3,1 యాడ్ చేద్దామా? ఇది ఒక రిలేషన్, ఇది అయిపోయింది కదా, దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం, ఇది ఇక్కడికి క్లోజ్ చేద్దాం. ఇది ఒక రిలేషన్. 2,1 పెట్టడం ద్వారా మనం మళ్ళీ సిమెట్రిక్ కాకూడదండి. సిమెట్రీ అయ్యేలా చేయలేదుగా నేను. 1,3 ఉండి 3,1 లేదు, అమ్మ సిమెట్రిక్ లేదు. సో ఇది ఒక టైప్ ఆఫ్ రిలేషన్, మన కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఈ 6 ఉన్నట్టే రాసేస్తలే ఓపెన్ చేసుకొని 1,1, 2,2, 3,3, 1,2, 2,3, 1,3. The number of relations on A containing 1,2. ఓకే ఓకే, ఇంకేం మిస్ అయింది? 2,1 మిస్ అయింది. 3,1 పెడదామా? 3,1 పెడితే 3,1 సిమెట్రిక్ కాకూడదండి. సిమెట్రిక్ ఇక్కడ 2,3 ఉంది, 3,2 లేదు కాబట్టి బతికిపోయాం. 3,1 పెడితే ఇప్పుడు ట్రాన్సిటివ్ అయిందా? 3,1 ఉంది, 1,1 ఉన్నట్టే. 2,3 ఉంది, 3,1 ఉంది, 2,1 ఉందా? లేదు, 2,1 ఉండాలి, ట్రాన్సిటివ్ దెబ్బతింటుంది లేకపోతే. సో 2,1 పెడదాం. అప్పుడు 3, సిమెట్రిక్ అయితే కాదు. ఓకే ఓకే, డన్. 3,1 పెట్టడం ద్వారా 3 ఎండ్ అయ్యే ఉంది, 3,3, 3,1. ఓకే, 3,1 ఓకే, 2,3, 3,1, 2,1, 1,3, 3,1, 1,1, 2,1 పెట్టాడు. 2,1 పెట్టడం ద్వారా 1,2, 2,1, 1,1, 2,2, 2,1, 2,1. ఓకే, సో ఇంతేనండి. ఇక 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, 3 రిలేషన్స్ పాసిబుల్ అవుతున్నాయి.
సో టోటల్గా 3. ఎందుకంటే మనం ఇంకొకటి రాయొచ్చు, 3,2 రాయొచ్చు. 3,2 రాస్తే ఏమవుతుంది, 2,3 3,2 ఇది సిమెట్రిక్ అయిపోతుంది. సిమెట్రిక్ కాకూడదు అన్నాడు కాబట్టి మనం అక్కడ కట్ చేసేసాం. ద రిలేషన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జెడ్ ఇంటీజర్స్ అండ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఓకే, సో ఇక్కడ మనం ఆర్ని ఎలా తయారు చేయాలట చూడండి. ఆల్ ఇంటీజర్స్ అంటే ఇంటీజర్స్ నుంచి మనం తెచ్చుకోవాలి. ఇంటీజర్లు అంటే తెలుసు అంటే ఒప్పుకోవాలంటే ఉంటాయి, -3 -2 -1 0 1 2 3 సో ఇక్కడ నుంచి మనం రిలేషన్ తెచ్చుకోవాలి. ఏ కండిషన్ ప్రకారం తెచ్చుకోవాలట అంటే ఎక్స్ ప్లస్ వైని అంటే ఆర్డర్డ్ పేర్లో మీరు రాస్తారు చూసారా, ఈ రెండు నెంబర్లని యాడ్ చేస్తే ఎప్పుడు ఈవెన్ నెంబరే ఉండాలి. ఇవన్నీ అంటే ఆర్డర్డ్ పేర్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,2 రాయకూడదు, ఎందుకంటే 1 2 కలిపితే ఈవెన్ నెంబర్ రాదు కాబట్టి 1,3 రాయొచ్చు, 4 అవుతుంది. 2,2 రాయొచ్చు, 4 అవుతుంది. 5,9 రాయొచ్చు, 14 అవుతుంది. సో అట్లా యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్లు వచ్చేవి రాయాలి. సో ఇప్పుడు ఈ ఆరు ఏ టైప్ ఆఫ్ రిలేషన్ అవుతుంది అన్నాడు. సో ఇప్పుడు మనం ఎన్ని ఆర్డర్డ్ పేర్లని రాస్తాం కాబట్టి సో మనం అర్థం చేసుకుందాం. మీరు రిఫ్లెక్సివిటీ టెస్ట్ చేస్తున్నా నేను, ఇప్పుడు సిమెట్రిసిటీ టెస్ట్ చేస్తున్నా నేను, ట్రాన్సిటివిటీ టెస్ట్ చేస్తున్నా, మీరు అర్థం చేసుకోండి. సో ఫస్ట్ రిఫ్లెక్సివ్, మీరు ఆలోచించండి. -3 ఇంటీజర్స్లో ఉంది. -3, -3 ఉండొచ్చా ఆర్డర్డ్ పేరు? ఇక్కడ ఉండొచ్చు డెఫినెట్గా, ఎందుకంటే -3 మనం యాడ్ చేస్తే డెఫినెట్గా ఈవెన్ నెంబర్ అవుతుంది. అట్లా ఏ నెంబర్ని దాంతో యాడ్ చేస్తే, ఏ నెంబర్స్ ఇంటీజర్స్ మీరు ఏమైనా తీసుకోండి, ఎనీ ఇంటీజర్ ఈజ్ యాడెడ్ టు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఈవెన్ నెంబర్. ఆల్వేస్ అన్ ఈవెన్ నెంబర్ కదండి, మీరు అర్థం చేసుకోండి. ఎందుకు, అది ఆడ్ నెంబర్ అయింది అనుకోండి, ఆడ్ నెంబర్ కలిపితే ఎప్పుడు ఈవెన్ నెంబరే వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకుంది ఒక ఆడ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆడ్ నెంబర్ని మళ్ళీ ఆడ్ నెంబర్ కలిపారు, ఈవెన్ నెంబరే వస్తుంది. ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. మీరు రెండు ఆడ్ నెంబర్లు కలిపినా ఈవెన్ వస్తుంది, రెండు ఈవెన్ నెంబర్లు కలిపినా ఈవెన్ వస్తుంది. అందుకనే మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా దాంతోనే కలుపుతారు కదా. అంటే ఆడ్ నెంబర్ని తీసుకుంటే ఆడ్ నెంబర్తో కలుపుతారు, ఈవెన్ నెంబర్ సెలెక్ట్ చేస్తుంటే ఈవెన్ నెంబర్తో కలుపుతారు, ఎప్పుడు ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి ప్రతి నెంబర్కి సంబంధించిన దాని ఇమేజ్ అదే ఉండే ఆర్డర్డ్ పేర్స్ అన్ని ఆర్లో ఉంటాయి. సో రిఫ్లెక్సివ్ అయినట్టే. నెక్స్ట్ సిమెట్రిసిటీ. ఇప్పుడు ఎక్స్ వైని కలిపితే ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, మరి వైని ఎక్స్ని కలిపినా ఈవెన్ నెంబరే వస్తుంది కదండి. 1 3 అనే ఆర్డర్డ్ పేరు ఇందులో ఉన్నప్పుడు 3 1 అనే ఆర్డర్డ్ పేరు కూడా ఉంటుంది. ఈవెన్ నెంబర్ వచ్చి ఆర్డర్డ్ పేర్లు అన్నీ ఉంటాయి కదా అందులో. 1 3 ఈవెన్ నెంబర్ వస్తుంది యాడ్ చేసినప్పుడు, 3 1 కూడా ఉంటుంది కదా, అది కూడా ఈవెన్ నెంబర్ ఇచ్చేది కదా. కాబట్టి క్లియర్గా అయితే సిమెట్రిసిటీ. ఎక్స్ ప్లస్ వై ఈవెన్ అయితే వై ప్లస్ ఎక్స్ ఈవెన్ అవుతుంది. అలాగే ట్రాన్సిటివిటీ. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈవెన్ అయ్యి వై ప్లస్ జెడ్ కూడా ఈవెన్ అయినప్పుడు ఎక్స్ ప్లస్ జెడ్ కూడా ఈవెన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఎక్స్ ప్లస్ జెడ్ చూడండి, ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈవెన్, వై ప్లస్ జెడ్ ఈవెన్, యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ 2y ఈక్వల్ టు ఈవెన్ ప్లస్ ఈవెన్, ఇది కూడా ఈవెన్. ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ ఈవెన్ ఈక్వల్ టు ఈవెన్. ఎందుకు ఈవెన్? వై అనే నెంబర్ని వై అనే నెంబర్తో కలిపితే, వై అని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఇంటీజర్స్ నుంచి తీసుకుంటున్నాం. ఏ ఇంటీజర్ ఆ ఇంటీజర్తో కలిపితే ఈవెనే కదా, కాబట్టి 2y కూడా ఈవెన్. ఏదో అంతా ఎందుకు 2తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇది ఈవెన్. సో ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఈవెన్ మైనస్ ఈవెన్. సో ఒక ఈవెన్ నెంబర్లో నుంచి ఇంకొక ఈవెన్ నెంబర్ తీసేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఫైనల్గా ఎక్స్ ప్లస్ జెడ్ కూడా ఈవెనే వచ్చింది. ఎక్స్ ప్లస్ వై ఈవెన్, వై ప్లస్ జెడ్ ఈవెన్ అయినప్పుడు ఎక్స్ ప్లస్ జెడ్ కూడా ఈవెన్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ట్రాన్సిటివ్. సో క్లియర్లీ దిస్ ఈస్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్. నెక్స్ట్ let the relations R1 and R2 on the set X. X అనే సెట్ మీద రిలేషన్స్ అట.
ఎక్స్లో బోలెడ్ అన్ని నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 నుంచి 20 వరకు ఉన్నాయి. R1 అనే రిలేషన్ చూడండి ఎలా డిఫైన్ చేశాడు. R1 ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఎక్స్ కామా వై సచ్ దట్ 2x minus 3y ఈక్వల్ టు 2 అట. ఓకే, R2ని ఎలా డిఫైన్ చేశాడంటే ఎక్స్ కామా వై సచ్ దట్ -5x plus 4y ఈక్వల్ టు 0 అవుతుంది. ఇఫ్ m and n be the minimum number of elements required to be added in R1 and R2 respectively in order to make the relation symmetric అయ్యేలాగా యాడ్ చేస్తాం. సో ముందు R1 సంగతి చూద్దామా. R1 రిలేషన్స్ ని తయారు చేయాలి. R1 కండిషన్ ఏమి ఇచ్చాడు, 2x minus 3y ఈక్వల్ టు 2. ఓకే 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 సో కండిషన్ రాద్దాం ఫస్ట్. 2x minus 3y ఈక్వల్ టు 2 అంటే అప్పుడు అక్కడి నుంచి 3y ఏం రాయొచ్చు, 2x minus 2 అంటే y ఏం రాయొచ్చు, 2x minus 2/3. ఇప్పుడు x ఎక్కడి నుంచి చూజ్ చేసుకోవాలి, మనం ఇందులో నుంచి చూజ్ చేసుకోవాలి. రిజల్ట్ y కూడా ఇందులోదే అయి ఉండాలి. అట్లాంటివి మనం చూద్దామా. x వాల్యూ 1 పెట్టండి. 1 పెడితే 1/2 minus 2 0/3 అంటే y వాల్యూ 0 వస్తుంది. కాబట్టి x వాల్యూ 1 కుదరదు. x వాల్యూ 2 పెట్టండి. 2 2s are 4, 4 minus 2 2/3 వస్తుంది. 2/3 y ఉండకూడదు, 2 కుదరదు. x వాల్యూ 3 పెడదామా. 3 పెడితే 3 2s are 6 minus 2, 6 minus 2 ఎంత, 4/3 వస్తుంది. 3 కుదరదు. x వాల్యూ 4 పెడదామా. 4 2s are 8 minus 2, x వాల్యూ 4 పెడితే y వస్తుంది. ఎంత వస్తుంది, y వాల్యూ ఇదంతా వస్తుంది. x వాల్యూ 4 పెడితే 4 2s are 8 minus 2, 6, 6/3 అంటే 2. ఓకే, సంతోషం. x వాల్యూ 5 పెడదామా. 5 2s are 10 minus 2, 8 కుదరదు. x వాల్యూ 6 ఇక్కడే అనుకుందామా. 6 2s are 12 minus 2, 10 కుదరదు. 7 2s are 14 minus 2 కుదురుతుంది. x వాల్యూ 7 అప్పుడు y వాల్యూ 14 minus 2 12/3 అంటే 4. ఓకే, x వాల్యూ 8 16 minus 2 14 9 x వాల్యూ 8 పెట్టానా. 8 2 16 minus 2 14 9 2 18 minus 2 16 పోదు. 10 20 10 పెట్టచ్చు. 4 7 3 అంటే ఒక 3 డిఫరెన్స్ వస్తుంది. ఓకే, y వాల్యూ ఎంత వస్తుంది, 18 అంటే 6 వస్తుంది. ఈ లెక్కన ఇప్పుడు x నెక్స్ట్ ఎంత అవుతుంది, 13 పెట్టచ్చు అనుకుంటా. 13 26 minus 2 24 అంటే y వాల్యూ 8. నెక్స్ట్ x వాల్యూ నెక్స్ట్ ఎంత పెట్టచ్చు మనం, 13 తర్వాత అంటే 16 పెట్టచ్చు. ఇప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది, 16 32 30 అంటే y వాల్యూ 10 అవుతుంది. ఓకే, x వాల్యూ నెక్స్ట్ ఎంత పెట్టచ్చు, 19 పెట్టచ్చు. అప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది, 12 అవుతుంది మ్యాక్సిమం. అంతే కదా, 15 38 36. ఎస్, ఓకే. 1 2 3 4 5 6 మొత్తం 6 ఆర్డర్డ్ పేర్స్ వచ్చినాయండి. R1లోకి మొత్తం ఎన్ని వచ్చినాయి చూడండి, 6 ఆర్డర్డ్ పేర్స్. ఏమేమి వచ్చినాయంటే 4, 2 7, 4 10, 6 13, 8 16, 10 19, 12. ఇది R1. సో ఆ కండిషన్ని సింప్లిఫై చేసుకుంటూ మనం పాసిబుల్ వాల్యూస్ తీసుకున్నాం. అయితే R1 సిమెట్రిక్ అవ్వాలంటే ఇంకెంతమందిని మనం యాడ్ చేయాలి, అందరిని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ గమ్మత్తు చూడండి, మనం ఇక్కడ ప్రతి నెంబర్కి దాని రిఫ్లెక్టివ్ ఇమేజ్ ఉన్న ఆర్డర్ పేరు. ఇప్పుడు 4, 2 ఉంది, 2, 4 లేదంటే దీనికి 2, 4 యాడ్ చేయాలి, దీనికి 4, 7 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి డబల్ పడాలి, ఎందుకంటే ఏది రిపీటెడ్ రాలేదు. సో ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 6 కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సిందే. మనం సిమెట్రిక్ అవ్వాలంటే కదండి, ఖచ్చితంగా కొత్తవి 6 యాడ్ చేయాల్సింది. కాబట్టి m వాల్యూ 6.
ఇందులో ఎన్ని యాడ్ చేస్తే సిమెట్రిక్ అవుతుందో దాన్ని ఎం అన్నాడు కదా, ఎం వాల్యూ 6. ఇది ఎం. ఇక నెక్స్ట్ R2 కండిషన్ చూడండి. R2 కండిషన్ ఏమి ఇచ్చాడంటే 4y = 5x అన్నాడు. అంటే y = 5x/4. సో x వాల్యూ 1 తీసుకోవచ్చా? 1 తీసుకుంటే y ఫ్రాక్షన్ వస్తుంది, కుదరదు. x వాల్యూ 2 తీసుకోవచ్చా? 2 పెడితే ఫ్రాక్షన్ వస్తుంది, కుదరదు. 3 కుదరదు. 4 పెట్టచ్చు. x వాల్యూ 4 తీసుకుంటే y వాల్యూ ఎంత వస్తుందండి? 4 4 క్యాన్సిల్, y వాల్యూ 5 వస్తుంది. నెక్స్ట్ 5 కుదరదు. 6 7 ఈ 8 కుదురుతుంది. మళ్ళీ x వాల్యూ 8 తీసుకుంటే y వాల్యూ ఎంత వస్తుంది? 8 పెడితే 4 2s are 2 5s are 10. ఓకే. నెక్స్ట్ 9 క్యాన్సిల్ అవుతుంది, 10 క్యాన్సిల్ అవుతుంది, 11 12 క్యాన్సిల్ అవుతుంది. సో 12 తీసుకుంటే y వాల్యూ 15 అవుతుంది. ఓకే. నెక్స్ట్ 12 తర్వాత 16 తీసుకోండి, 4 4s are, అప్పుడు y వాల్యూ 20 అవుతుంది. x వాల్యూ 20 తీసుకోవచ్చు, x వాల్యూ 20 తీసుకోవచ్చు, కానీ y వాల్యూ ఎంత అవుతుంది? అప్పుడు 20 తీసుకుంటే 4 5s are, y వాల్యూ 25 అవుతుంది. కానీ y 25 లేదుగా, అక్కడ y కూడా x లోంచి తీసుకోవాలిగా. ఇక్కడ 25 లేదు కదా, 20 వరకే కదా. కాబట్టి మొత్తము R2లోకి ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? 4 5 8 10 12 15 16 20. ఇది కూడా అంతే కదా. సిమెట్రీ కావాలంటే దీని రివర్స్ ఆర్డర్డ్ పేరు కావాలి, 5 4 కావాలి. దీని రివర్స్ కావాలంటే 1 2 3 4, ఇక్కడ కూడా నలుగురిని యాడ్ చేయాలి. సో అక్కడ m6 n4, కాబట్టి m + n 10 అవుతుంది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. Let A = 1 2 3 4 5, let R be a relation A defined by x related to y if and only if 4x is less than or equal to 5. Let m be the number of elements in R and n be the number of from A cross A that are required to be added to R to make it a symmetric relation, then m + n. ఓకే. సో ముందైతే ఏ ఎవరి నుంచి అయితే మనం ఆర్ని తయారు చేయాలో అది ఏ 1 2 3 4 5. ఓకే. ఆర్లో ఎలాంటి ఎలిమెంట్స్ వస్తాయో చూడండి. x, y అనే ఆర్డర్డ్ పెయిర్ సచ్ దట్ 4x <= 5y అవ్వాలట. అలాంటి ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పెయిర్సే రావాలి ఇక్కడికి. ఓకే. అలా మనం ఎన్ని ఎలిమెంట్స్ రాయగలుగుతాం? అది m అట. వాటికి ఇంకెన్ని యాడ్ చేస్తే సిమెట్రిక్ అవుతుందో అది n అట. ముందైతే ఆర్ని తయారు చేద్దామా? రైట్. సో కండిషన్ తీసుకుందాం. 4x <= 5y, దీన్ని y పరంగా రాద్దాం. 5y > 4x లేదా y > 4x/5. రైట్. సో ఒక్కొక్క వాల్యూని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు x వాల్యూ 1 తీసుకోవచ్చా? x వాల్యూ 1 తీసుకుంటే x వాల్యూ 1 తీసుకుంటే ఇది ఎంత అవుతుందండి? x వాల్యూ 1 తీసుకుంటే 4 1s are 4/5. y వాల్యూ > 4/5. 4/5 కంటే పెద్దగా ఉండేవి అన్నీ తీసుకోవచ్చు. 4/5 కంటే పెద్దగా ఉండేవన్నీ అవే కదా. అంటే x వాల్యూ 1 తీసుకుంటే మనం ఆర్లోకి ఏమేమి ఆర్డర్డ్ పేర్స్ వస్తున్నాయి అంటే అన్నీ వస్తున్నాయి. 1, 1 వస్తుంది, 1, 2 వస్తుంది, 1, 3 వస్తుంది, 1, 4 వస్తుంది, 1, 5 వస్తుంది. ఈ ఆర్డర్డ్ పేర్స్ అన్ని కండిషన్ సాటిస్ఫై చేస్తే మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 4x <= 5y, 4x 4 1s are 4 <= 5y, 5 2s are 10. ఓకే, రైట్. నెక్స్ట్ x వాల్యూ 2 తీసుకున్నప్పుడు ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుంది? y is <= 2 4s are 8/3. అంటే 8/3 అంటే ఎంత?
2 తీసుకుంది ఇక్కడ నేను 2 4 సార్ 8/5 సార్ కింద 5 8/5 8/5 అంటే సంథింగ్ 1 పాయింట్ సంథింగ్ అంటే y వాల్యూ 1 అబవ్ ఉండాలి అంటే x వాల్యూ 2 తీసుకుంటే y వాల్యూ 1 అబవ్ ఉండాలి అంటే 2, 2, 1 పాసిబుల్ అవ్వదు 2, 3, 2, 4, 2, 5 ఇవి సాటిస్ఫై చేస్తాయి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా 4 2s are 8 5 2s are 10 4 2s are 8 5 3s are 15 x వాల్యూ 3 తీసుకున్నప్పుడు 3 తీసుకుంటే y వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 4s are 12/5 12/5 అంటే 5 2s are కదా 2 కంటే అబవ్ సో 3 తీసుకుంటే ఓకే 3, 3 వస్తుంది 3, 4 వస్తుంది 3, 5 వస్తుంది సో x వాల్యూ 4 తీసుకుంటే ఇక అర్థమైపోయింది మనం రాసేద్దాం డైరెక్ట్ 4 తీసుకుంటే 4, 4 వస్తుంది 4, 5 వస్తుంది x వాల్యూ 5 తీసుకుంటే 5, 5 వస్తుంది సో ఇదండి r సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఆ 15ఏ m వాల్యూ 15 వచ్చేసి రైట్ ఇప్పుడు ఇది సిమెట్రిక్ అవ్వాలంటే మనం ఎంతమందిని యాడ్ చేయాలి ఇక అది క్వశ్చన్ ఇప్పుడు చూడండి 1, 2 ఉంది 2, 1 ఉందా లేదు 2, 1 యాడ్ చేయాల్సిందే 1, 3 ఉంది 3, 1 ఉందా లేదు 3, 1 యాడ్ చేయాల్సిందే 1, 4 ఉంది 4, 1 యాడ్ చేయాల్సిందే 1, 5 ఉంది 5, 1 యాడ్ చేయాల్సిందే 2, 3 ఉంది 3, 2 లేదు 3, 2 యాడ్ చేయాల్సింది 2, 4 ఉంది 4, 2 యాడ్ చేయాల్సింది 2, 5 ఉంది 5, 2 యాడ్ చేయాల్సింది 3, 4 ఉంది 4, 3 యాడ్ చేయాల్సింది 3, 5 ఉంది 5, 3ని యాడ్ చేయాల్సింది 4, 5 ఉంది 5, 4ని యాడ్ చేయాల్సింది అంతే 1 2 3 4 5 6 7 8 9 10 ఇది n వాల్యూ ఎంతమందిని యాడ్ చేస్తే సిమెట్రిక్ అవుతుందో అది n వాల్యూ సో m + n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు 15 + 10 25 ఇస్ ద రైట్ ఆన్సర్